నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. నువ్వు ఆగమాయి దూరం అయిపోయావు, అర్థం కాదు. మేలైనది చేయవలనే కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుటను ఒక నియమము నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను గాని వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడి నా అవయములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. చాలు. ఈ ఆక్రందనంతా పౌలు గారిది. ఒకప్పుడు దేవునికి విరోధంగా ఉండి క్రైస్తవులను చంపుతూ ఉండేవాడు. దమస్కు నగర మార్గంలో దైవ దర్శనం ద్వారా మార్పు చెంది భక్తుడయ్యాడు. ఒక పక్క సువార్త ప్రకటిస్తున్నాడు, కొన్ని ఆత్మలు ప్రభు వైపు మళ్ళిస్తున్నాడు. కానీ కొంతకాలానికి తన ఆత్మ పరిశోధన చేసుకున్నాడట. బాగా వినండి, మనం కూడా మన శరీరాన్ని పరిశోధన చేసుకోవాలి. ఎవరికి వాళ్ళే. దేవుని స్తోత్రం. నాకు నేనే, నీకు నువ్వే ఈ శరీరాన్ని పరిశోధన చేసుకోవాలి. ఇక్కడ పౌలు అంటాడు, నా యందు నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. దేవుని స్తోత్రం. శరీరాన్ని తను తాను పరీక్ష చేసుకున్నాడు. ఈ భక్తి ఆలోచించండి. లోకంలో ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజీలు ఎన్నో ఉన్నాయి. ఒక బాలుడు మొట్టమొదటి స్కూల్కి వెళ్ళేటప్పుడు పలక బలపం ఇచ్చి పంపిస్తాము. అక్కడ మాస్టర్లు ఆ ఈ అని రాసి స్టార్ట్ చేస్తారు చదువు. అయితే ఆ పిల్లోడు సంవత్సరాలు వచ్చే కొలది ఇంకా ఆనకాన్నే ఉండడు. ఆలైపోతాయి, ఎక్కాలైపోతాయి. బొమ్మల పుస్తకం. అమ్మ అంటే ఒక ఆడబొమ్మ ఉంటుంది, ఆవు అంటే ఆవు బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ లేకపోతే వాడికి ఆవు అని పలకలేదు. బస్సు అంటే బస్సు బొమ్మ ఉంటుంది, బొమ్మల పుస్తకం. ఆ బొమ్మలు ఉంటేనే చదువుతారు. అది కొంతకాలం. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, లేకపోతే ఒక విమానం తయారు చేసేవాడు, ఈరోజు ఓడలు తయారు చేసేవాడు, ఒక శాస్త్రవేత్త, ర్యాకెట్లు తయారు చేసి ఆకాశంలో పంపుతున్నారు. వాళ్ళందరూ కూడా ఆలకాంచి మొదలుపెట్టిందే చదువు. ఇది కూడా ఒక ఆత్మీయ బడిది. చర్చి ఇక్కడ పాస్టర్ గారు ఆత్మీయ బడి. ఈ బడిలోనికి వచ్చి
అఆల కానించి మొదలు పెడతావు. అఆలంటే ఏంది? స్వస్థత, రోగం పోవటం. యేసుప్రభు దగ్గరికి వస్తే వ్యాధి పోయింది, రోగం పోయింది. అక్కడ కాంచి మొదలుపెట్టి కొన్ని సంవత్సరాలకైనా మన ఆత్మను మనం పరిశోధించుకునే జ్ఞానం రావాలి. పౌలు గారు అంటున్నారు, నా యందు, నా శరీరమందు మంచిది ఒక్కటి కూడా లేదు. ఒక మంచి కార్యము ఒక్కటి కూడా లేదు మా శరీరమందు. మంచి పని చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. ఇది చెడు పని, దీన్ని చేయకూడదు అనుకుంటున్నాను. ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. చూడండి, ఎప్పుడన్నా పరీక్ష చేసుకున్నారా? ఎప్పుడన్నా పరీక్ష చేసుకున్నారా? మిమ్మల్ని మీరు పరిశోధించుకున్నారా? నేను అప్పుడప్పుడు పరీక్ష చేసుకుంటాను నా శరీరాన్ని. శరీరము, దీనిలో ఆత్మ ఉన్నది. శరీరమేమో ప్రకృతి సంబంధమైనది, రక్త మాంసములతో నిండి ఉన్నది. ఈ రక్త మాంసములతో నిండి ఉన్న శరీరము ఇది పరలోకానికి వెళ్ళదు. మనందరికీ తెలుసు. ఆత్మ వెళ్ళిపోగానే సమాధిలో పెట్టడం, కొన్ని కులాల వారు తగలబెట్టడం జరుగుతుంది. ఆత్మే దేవుని సన్నిధికి వెళ్ళేది. అయితే ఈ లోకంలో బతుకున్నాం కాబట్టి పౌలు అంటాడు, నా శరీరంలో మంచిది ఒక్కటి కూడా లేను చూడలేదు. 15 దుర్గుణాలతో నిండి ఉన్నది. ఒక మంచి పని చేద్దాం అనుకుంటాను, తెల్లవారుజామున 4 లేచి ప్రార్థన చేయాలి ఈరోజు అనుకుంటాం. లేదా 5 గంటలకు లేచి ఒక అరగంటన్నా ప్రార్థన చేయాలనుకుంటాం, కానీ చేయలేము. ఆ టయానికి నిద్ర మొత్తం ఏదో పనో చేయలేము. ఏదైతే చేయకూడదు అనుకుంటామో తప్పు పని, అది చేస్తుంటాం. పౌలు గారు అంటాడు, కారణం నాలో ఉన్న పాపపు స్వభావమే. దేవుని స్తోత్రం. బాప్తిసం తీసుకొని ప్రభు బలలో పాల్గొన్నంత మాత్రాన పరిశుద్ధుడు కాలేడు మనిషి. ఎవరికి వారి ఆత్మను పరిశోధించుకోండి, ఈ శరీరాన్ని పరీక్షించాలి. ఒకదానికొకటి వ్యతిరేక భావం. ఆత్మ మాట శరీరం వినదు, శరీరం మాట ఆత్మ వినదు. అందుట్లో శరీరంలో 15 దుర్గుణాలు ఉన్నాయని గల్తీ పత్రికలో వ్రాయబడింది. ఇన్ని దుర్గుణాలు ఉన్నటువంటి శరీరము ఆత్మ మాట వినదు, శరీర క్రియలే చేస్తుంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవాళ ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి. ఉదయం ఈరోజు ప్రభు బల్ల జరుపుతున్నారని రెడీ అవుతారు. ఇంతలోపు మీ వాళ్ళు ఎవరో వచ్చి వాళ్ళ చేలో కలుపుద్దామా, ఎవరు రావట్లేదు, 500 కూలిస్తున్నారమ్మంటే అప్పుడు శరీరం ఆశపడుతుంది. 500 రూపాయలు కూలి, ఇవాళ కూలి రేపు వస్తుందా? ప్రార్థన ఏముందిలే, ఇవాళ కాదు ఇంకో వారం పోవచ్చు. వెంటనే అటు వెళ్ళిపోతుంది. చివరికి పౌలు అంటాడు, మేలైన కార్యం చేయాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. ఇది కీడు, ఇది చేయకూడదు అనుకుంటున్నాను, అదే చేస్తున్నాను. కారణం నాలో ఉన్న పాపపు స్వభావము దేవుని వాక్యాన్ని అణిచివేసి, ధర్మశాస్త్రాన్ని అణిచివేసి
చర్చిలో వాక్యం వింటావు, ఆ వాక్యానుసారంగా జీవించాలి అనుకుంటావు. ఆ వాక్యమును అణిచివేసి చెరపట్టి పోలీసులు సైకిల్ వేసి ఈడ్చుకుపోయినట్టు చెరపట్టి శరీర కోరికలకు ఈడ్చుకుపోతున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను. అంత పౌలు గారు పెద్ద కృపావరాలు కలిగిన వాడు, స్వస్థత వరాలు కలిగి సంఘాలు స్థాపిస్తూ తన ఆత్మను పరిశోధన చేసుకున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన ఈ శరీరంలో ఉన్న నన్ను, అంటే ఆత్మ ఘోషిస్తుంది, ఈ శరీరంలో ఉన్న నన్ను ఎవడు విడిపించును? శరీరంలో ఉన్నది ఆత్మ ఘోషిస్తుంది, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, శరీరమును చెరపట్టి ఈడ్చుకుపోతున్న శరీరంలో ఉన్న పాపపు స్వభావము. ఎంత దౌర్భాగ్యుడను. ఎప్పుడు అనుకున్నారు ఆ మాట? నేను ఎంత దౌర్భాగ్యురాలను, ఎంత దౌర్భాగ్యుడను అనే పదం ఎప్పుడైనా వాడుకున్నారా మీరు? దేవుని స్తోత్రం. నేనైతే అనేక సార్లు వాడుకుంటా. చేయాలనుకున్న పని చేయలేనప్పుడు, ప్రభువా ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకే లేచి ప్రార్థన చేయాలి అనుకున్నా, 1 గంటన్న చేయాలనుకున్నా, చేయలేకపోతున్నా. దేవుని స్తోత్రం. అనుభవాలు చెప్తున్నాను. బర్తలోమై అనే ఒక గుడ్డోడు దారి పక్కన పంచపరుచుకొని వచ్చేపోయేవాడిని, బాబు ధర్మం చేయండి, బాబు ధర్మం చేయండి అడుక్కునేవాడు, పుట్టుగుద్దేవాడు. ఒకరోజు యేసయ్య ఆ దారిని పోతుంటే ఆయన వెంబడి గుంపులు పోతున్నారు. వీటి కళ్ళు కనపడవుగా చెవులను పడతాయి. ఎవరు చాలామంది వెళ్తున్నారు. యేసు ప్రభు వెళ్తుంటే ఆయన వెంట గొప్ప సమూహం వెళ్తున్నారంటే అప్పుడు పెద్ద కేకేస్తాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. ఏంటి వీడు అక్కడ? కళ్ళు రావాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించమంటే అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారే నోర్మై, దావీదు కుమారుడా నన్ను కరుణించుము రే నోర్మై. ఈనాడు కూడా సాతాను నువ్వు ప్రార్థన చేయటానికి మొదలు పెట్టగానే పక్క నుండి నోర్మై, పడుకో నిద్రపో, నోర్మై అంటుంటాడు సాతాను. చివరికి 4 మాటలు చేసి అబ్బా ఇక లాభం లేదని, ఓపిక లేదని అర్థం పడతాడు. అందుకే పౌలు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, చేయాలనుకున్న పని చేయలేకపోతున్నాను, చేయకూడని పని చేస్తున్నాను. ఈ మరణకరమైన ఈ శరీరం ఒకరోజు ఇది మధ్యలో కలిసిపోతుంది, ఇది పరలోకానికి వచ్చేది కాదు. ఈ శరీరంలో ఉన్న నన్ను ఎవడు విడిపించును? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు విడిపిస్తారు? పరిశుద్ధాత్మ దేవుని పంపాడు ఈ లోకానికి. ఆయన మనలోనికి వస్తే శరీర ఆలోచనలను చంపేస్తూ ఉంటాడు. ఆత్మచేత శరీర క్రియలను రోజు రోజుకి చంపేసి ఆత్మ చెప్పినట్టు, ఆత్మ ప్రేరేపించినట్టు మనం చేస్తాం. అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాం. బాప్తిస్మం తీసుకోగానే, ప్రభు బలాలో పాల్గొనగానే, చర్చికి రాగానే కాదు, ఒక యుద్ధం ఉంటుంది. వారం ఈ బడి ఎందుకంటే
ఎంతోమంది ఎలాంటి యుద్ధానికి ప్రారంభించి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నశించిన వాళ్ళు ఉన్నారు, జయించిన వాళ్ళు ఉన్నారు. భక్తుల జీవిత చరిత్రలు ఎందుకు వ్రాయబడ్డాయంటే మనం చెప్పుకొని ఈ బడిలో, ఈ ఆత్మ బడిలో నేర్చుకొని రోజు రోజుకి ఎదిగి ఫలించాలని, రోజు రోజుకి ఎదిగి ఈ 15 దుర్గుణాలను ఆత్మచేత చంపేస్తే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తాడు. మరణం రాగానే ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ఈ శరీరాన్ని మట్టిలో నుంచి వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి మట్టిలో పడేస్తారు. ఈ రక్త మాంసంలో ఉన్న శరీరము పరలోకానికి వెళ్ళదు. దేవుని స్తోత్రం చెప్పాలి. కాబట్టి మనం ఈ రాత్రి గ్రహించాలి, ఆత్మ పరిశోధన చేసుకోవాలి. ఈ బోధించే విషయంలో జానపాలు కానీ సుబ్బయ్య వింటున్నా, నేనేం చెప్తా, మనము ఆత్మ పరిశోధన చేసుకోవాలి. నన్ను కూడా కలుపుకుంటాను. వీళ్ళేమంటారు, తెలుసుకున్నావా, నేర్చుకున్నావా అంటే ప్రశ్నించి అడుగుతున్నారు. నేర్చుకున్నావా, నీ క్రియలు బాగున్నాయా, మనం ఇప్పుడు ఏ దారిని పోతున్నాం, ఏ దారిని వెళ్తున్నావు, ఎవరు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్తామైనా, ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటారు. పిల్లలు తెలియక నేర్చుకోండి, కోపడక. నాయబోయ కూడా నీ క్రియలు బాగున్నాయా. పౌలు వల్ల ఒకసారి మనం పరీక్ష చేసుకుంటాం, మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. ఇతరులకు చెప్పగలిగినప్పుడు నేను ఎలా ఉన్నాను, మనం అన్నిట్లో జయించిన వారుగా ఉంటే అప్పుడు నీ సంగతి ఏంటి అని ప్రశ్నించవచ్చు. నీ సంగతి ఏంటి ప్రశ్నించవచ్చు. మనకే జయం లేనప్పుడు నీ సంగతి ఏందని అడిగే అర్హత మనకు ఎక్కడుంది? అందుకే పౌలు అంత గొప్ప దైవజనుడు, నాయందు నా శరీరమందు మంచిది ఒక్కటి కూడా లేదు, అన్ని సాతాను గుణాలే. మళ్ళీ ఒక పక్క బోధ చెప్తున్నాడు, ఆత్మ రక్షిస్తున్నాడు, సంఘాలు స్థాపిస్తున్నాడు. 5 చర్చిలు కట్టినంత మాత్రం నేను ఇప్పుడు గొప్పవాణ్ణి కాదు. ఒక 20 చర్చిలు కట్టిన పాస్టర్ అయినా గొప్పవాడు కాదు. ఈ పోరాటం శరీరానికి ఆత్మకున్న యుద్ధం చాలా ఘోరమైంది. అందుకంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణకరమైన ఈ శరీరంలో ఉన్న నన్ను, ఈ శరీరం మాట ఎంట్లా, ఆత్మ మాట ఎంట్లా నన్ను ఈడ్చుకొని పోతుంది నాకు ఇష్టం కాని పనికి. ఇట్టి మరణకరమైన ఈ శరీరంలో ఉన్న నన్ను ఎవడు విడిపించును? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన వ్యసనములను భరించి మన కొరకై చనిపోయి మళ్ళీ ఆత్మస్వరూపిగా నేను మీలో ఉంటాను అన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు ఆయన ఒక్కొక్క ఆలోచనలను దహించు అగ్ని, ఆయన దహించు అగ్ని చేత అన్నిటిని కాల్చివేసినప్పుడు అప్పుడు మనం పరిశుద్ధులు అవుతాం. చివరిగా చెప్పే మాట ఏంటంటే, నీలో ఉన్న 15 దురాత్మలను కాల్చివేసే అంత వయసు వచ్చిందాకా మరణం రాకుండా ఉంటే మంచిది, అంతేనా? అవన్నీ అంతరించిపోయేదాకా సావు రాకుండా ఉంటే మంచిది. ఒకవేళ
పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినను అవన్నీ కాల్చబడక ముందే మరణం వస్తే అప్పుడు మనిషి పరిపూర్ణుడు కాదు. దేవుని స్తోత్రం. మా నాన్నగారు గొప్ప సేవ చేశారు. ప్రాంతంలో గొట్టపాడ, గుళ్ళపాడు, ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కుమ్మరి నాగయ్య కాడిపోతే దెయ్యాలు పోతాయి అంటే, రోగాలు పోతాయి అంటే వచ్చేవాళ్ళు. మా నాన్నగారు చనిపోయినప్పుడు సొలొమోను రాశారు ఒక మాట, ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టము. భక్తిలో దిగావు, ప్రారంభ భక్తి బాగానే ఉంటుంది. పాటలు పాడతావు, సువార్త ప్రకటిస్తావు, దెయ్యాలు వదిలేస్తావు. చివరికి ముగింపు మరణ దశకి ఎలా ఉంటుంది? మరణ దశకి ఇంకా గొప్పగా ఉంటుందా, తగ్గిపోతుందా? మా తండ్రి గారి చివరికి భక్తులు అంతా తగ్గిపోయింది, ప్రార్థనా జీవితం పోయింది, స్వస్థత పరిచే వరం పోయింది. చివరికి సిరిపాటులో పత్తి కూలికి పోయాడట. పత్తి తీర్చుకోవడానికి కూలికి వెళ్ళాడు జైలుగట్టు. చాలా పేద బ్రతుకైంది. సరే ఈయన తీసుకొచ్చాను నేను రక్షింపడిన తర్వాత. అప్పుడు మా ఇంట్లో ఉండి చనిపోయాడు. అప్పుడు మా ఇంట్లో ఆయనకు సహకారిగా ఉండే కోటమ్మని ఆమె గురదాల్లో ఉంటుంది. కబురు పెట్టాము, నాన్న చనిపోయాడు. పారేసేసరికి రాలేకపోయింది ఆమె. మరుసటి రోజు వచ్చింది. సరే కాసేపు ఏడ్చింది. నాతో ఒక మాట చెప్పింది, అయ్యా రాత్రి నా కల్లో మీ నాన్న పరలోకపు ద్వారం దగ్గరికి వెళ్ళాడు, నువ్వు రావటానికి వీలేదు పో అంటున్నారు పరలోకానికి. అక్కడ దూతలు నెట్టేస్తున్నారు. నేను పక్కనుండయా, గొప్ప సేవ చేశాడయ్యానా, ఏంది ఆయన నెట్టేస్తారన్నాను. ముగింపు శ్రేష్టంగా లేదు, వెళ్ళిపోవన్నారు అని నాకు చెప్పింది. ఏమేమిటి చెప్పుద్ది, మా నాన్న ఎంత గొప్ప సేవ చేస్తే ఆయనకు పరలోకం లేదా, నెట్టివేయబడ్డా? ఆలోచన వచ్చి ఒకరోజు కృపాదానంద గారి ప్రవచనం అడిగా, ప్రభువా మా నాన్న పరిస్థితి ఏంటి, పరలోకానికి రాలేదు ఆయన? ప్రవచనం దేవుడు చెప్పాడు, రాలేదు. అతని జీవితం ముగింపు శ్రేష్టంగా లేదు, ముగింపు శ్రేష్టంగా లేదు. ఆయన ఆ రోజు ప్రవచనం ద్వారా మాట్లాడుతున్న గుండెలు పగిలాయి. అంటే మా నాన్న పరలోకం రాలేదా? నా సంగతి ఏంటి, నా సంగతి ఏంటని ఎంతో భయం వేసింది. ఈ మధ్య అదే ప్రార్థన చేస్తున్నాం. ఆ కాలు ఏళ్ళు తీసేటప్పటికి షుగరు దాదాపు 14 ఏళ్ళ దాకా ఉంది. గుండెల మీద పడ్డాయి, కిడ్నీల మీద పడ్డాయి, ఊపిరితిత్తుల మీద పడ్డాయి. గుంటూరు హాస్పిటల్లో పోయినప్పుడు అన్నిటి మీద షుగర్ ఉందని చెప్పాడు. బతకడు. రవితో చెప్పాడట, మీ నాన్న బతకడు, లోపల అన్నీ చెడిపోయాయి. ఇక్కడ మీరు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది గంగలకుంటలో ప్రార్థన చేస్తున్నారు, ఈ దాసుని తీసుకురాయాలి. దేవుని కృప చేత అన్నీ పరీక్ష చేశారు. మళ్ళా పెద్ద పెద్ద మిషన్లు పెట్టి అన్నీ బాగానే ఉన్నాయి. గుండెలు బాగానే ఉన్నాయి, కిడ్నీలు బాగానే ఉన్నాయి, ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయి. ఏ దేవుడు కాపాడాడా మీ నాన్నని అని చెప్పారు. సరే మొత్తానికి దేవుని కృప చేత బ్రతికొచ్చాను. మా నాన్న 60 ఏళ్ళకే చచ్చిపోయాడు.
నాకు ఇప్పుడు 75 ఏళ్ళు ఉంటాయి. ప్రభువా, నా ముగింపు శ్రేష్టంగా ఉండాలి. నా ముగింపు మా నాన్నలా ఉండకూడదు, శ్రేష్టంగా ఉండాలి నా ముగింపు జీవితంలో. నీ రాజ్యంలో చేరాలి. నువ్వు మరణం నుండి లేపావు. ఈ శాశ్వత జీవితం ఎన్నాళ్ళు బతికిస్తావు? ఆ బతికినంతకాలం సువార్త ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, మీకు ఇష్టడుగా జీవించాలి. ఇంకా ఏదైనా బలహీనతలు ఉంటే అవన్నీ తీసేయి ప్రభువా. మీకు ఇష్టడుగా జీవించాలని నా ఆత్మ కొరకు నేను మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ, నా ఆత్మ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను మీ రాజ్యంలో చేరాలి. నేను వచ్చినప్పుడు దేవదూతల తలుపులు తీయాలి. ఆ కృప నాకు కావాలని చెప్పి, ఒక పక్క కాలు డ్యామేజ్గా ఉన్నా, శరీరం చూడండి, మీ అందరికీ ఎముకలు తప్ప ఏం లేదు. కండరాలు, ఇదివరకు ఉన్న కండరాలు, ఎముకలు. ఏ చొక్కా వేసుకున్న లూజు ఇదివరకు కుట్టించింది. ఇంత బలహీనంగా ఉండి కూడా నీవు నాకు అప్పగించిన సంఘాలు, కంబాలపల్లితో 6 సంఘాలు, ఒక కారు ఇచ్చావు. నీ కృప చేత కారులో కూర్చొని తిరుగుతానైనాను డ్యూటీ చేయాలి. నువ్వు నాకు అప్పగించిన పని ఓపికతో జరిగించాలి. మీ చేత బల నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకోవాలి. మీ రాజ్యం నాకు కావాలి. అది నా ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మా తండ్రి గారు ఎంతో ప్రార్థనాపరుడే. మొదట గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. పేదలకు ఎంతోమందికి దానం చేశాడు. రోగులకు ఎంతోమంది కన్నీరు కాచి ప్రార్థన చేశాడు. చివరి ముగింపు దేవునికి అయిష్టంగా జరిగింది. దేవునికి ఇష్టంగా జరగల ముగింపు సాతాను వెంటాడింది. ఆయన్ని గుర్తుపట్టలేకపోయాడు, గమనించలేకపోయాడు. సాతాను వలలో చిక్కుకున్నాడు. దేవునికి దూరమయ్యాడు, దేవుని రాజ్యానికి దూరమయ్యాడు. దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకున్నాను. ప్రైజ్ లార్డ్. కాబట్టి మన శరీరాన్ని మనం పరిశోధన చేసుకోవాలి. పౌలు వలె ఎలా ఉన్నావు నువ్వు, ఎలా ఉన్నావు నేను, నాకు నేనే, నీకు నీవే. ఒకరి విషయం మనకొద్దు, ఆమె అట్లా ఉంది, ఇవి ఇట్లా ఉందని. పౌలు వలె ఒప్పుకుంటావా? నా శరీరంలో మంచిది ఏది లేదు అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? నా శరీరం అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకుంటారా? లేదు. ఒకరికి ఏదెత్తి చూపేటప్పుడు మనకెళ్ళి 4 ఏళ్ళు చూపుతాయంట. కాబట్టి గమనించండి. కుర్రోళ్ళు కూడా, బోధ చెప్పేవాళ్ళు కూడా గమనించండి. ఎలా చెప్పాలి? నీవు మారావా? నీకు బుద్ధి వచ్చిందా? నీ క్రియలు బాగున్నాయా? అది తప్పు. ముందు మనం పరిశోధన చేసుకున్నాం. పౌలు కంటే గొప్పవాళ్ళం కాదు. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణకరమైన ఈ శరీరంలో నుండి నన్ను ఎవడు విడిపించను. జీవితం లేకుండా చనిపోతే శరీరం మట్టిలో కలిసిన ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మా నాన్నగారు చేసిన భక్తి, ఆయన కన్నీటి ప్రాంతంలో ఉపవాసాలు, చివరి దశలు అన్నీ వేస్ట్ అయ్యాయి. ఆమె చెప్పింది నిజమా అబద్ధమా నాకు అనుమానం వచ్చేది. కృపాదానం కరువుడు కూర్చోబెట్టి ప్రవచన అడిగాను. మా తండ్రి సంగతి నీ రాజ్యంలోకి రాలేదా?
రాలేదన్నాడు ప్రభు. ప్రారంభం బాగానే ఉంది కానీ ముగింపు శ్రేష్టంగా లేదు. ముగింపు చాలా బాధాకరంగా ఉంది. అవును ప్రేమైన వాళ్ళ గమనించాను. మా నాన్న 65 ఏళ్ళకే చనిపోయాడు. నేను అనుకుంటాను ఒక 5 ఏళ్ళ కింద చనిపోతే నేను కూడా నరకానికి వెళ్ళేవాడిని. పరిపూర్ణత చెందనప్పుడు ఈ భక్తిలో పరిపూర్ణులు కావాలి. దేవుడు కృప చేత బతికించారు. ఇప్పుడు అడుగుతున్నాడు, పరిపూర్ణత కావాలి, నీ రాజ్యంలో చేరాలి. నీ రాజ్యంలో చేరడానికి ఇంకేమన్నా మీకు అయిష్టమైనవి నాలో ఉంటే తీసివేయి ప్రభు, వాటిని నాలో నివసించు, వాటిని తీసివేయి ప్రభు అని చెప్పి దేవుని బ్రతిలాడుకుంటున్నాను. దేవుని స్తోత్రం. నా ముగింపు చాలా శ్రేష్టంగా ఉండాలి. మంచి మరణం రావాలి, మంచిగా సమాధి చేయబడాలి. మీరు అక్కడ సమయంలో సమాధిలో లేచి మీ వెంట రావాలి. నా కోరిక అది. పొలం కొనాలని, ఇల్లులు కట్టాలని, సంపాదించాలని ఆ తపన లేదు. ఆయన రాజ్యంలో చేరాలి. దేవుని స్తోత్రం. అప్పటి వరకు నాకు అప్పగించిన సంఘాలలో పని చేయాలి. కుర్రోళ్ళు కూడా మరి బోధ చెప్పే అనుభవాలు కలిగించాలి. అందుకని ఇప్పుడు మార్చి పంపిస్తున్నాం. ఈరోజు యాకోబుని రోషన్ని గొట్టిపాడు పంపుతాం, వీళ్ళిద్దరిని గుడిపాడు పంపుతాం. పోయినసారి స్తంభాలు పెళ్ళి పంపుతాం. నేర్చుకోవాలి పిల్లలు. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత సంఘాలను నడిపించాలి. అనుభవాలు నేర్చుకోవాలి. వాక్యం